నమస్కారం. కష్టపడి పనిచేశాము, డబ్బులు సంపాదించాము, సుఖంగా బ్రతుకుతున్నాము. నిజానికి ఇది కాదు జీవితం. భగవంతుడు నీకొక జీవితం ఇచ్చి, నీకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఆ జీవితంలో నువ్వు అవసరమున్న ఇంకొకరికైనా సహాయం చేయాలి, చేయూతనివ్వాలి. నీ సహాయం పొందిన వాళ్ళు నిన్ను భగవంతుడిలా చూసినప్పుడే ఆ భగవంతుడి నీకు ఇచ్చిన జీవితానికి నిజమైన విలువ దక్కుతుంది. డబ్బు ఉంటే నువ్వు ఇల్లును కొనగలవు, కానీ ఇంట్లో ఆనందాన్ని, అనుభూతిని, స్వచ్ఛమైన బంధాలను కొనలేవు. డబ్బు ఉంటే ఖరీదైన గడియారాన్ని కొనగలవు, కానీ క్షణకాలాన్ని కూడా కొనలేవు. డబ్బు ఉంటే ఖరీదైన మంచాన్ని, పరుపుని కొనగలవు, కానీ సుఖమైన నిద్రను కొనలేవు. డబ్బుతో రుచికరమైన ఆహారాన్ని కొనగలవు, కానీ కొద్దిపాటి ఆకలిని కూడా కొనలేవు. డబ్బుతో గొప్ప డాక్టర్ని కొనగలవు, కానీ మంచి ఆరోగ్యాన్ని కొనలేవు. డబ్బుతో నీ జీవితాన్ని ఇన్సూరెన్స్ చేసుకోగలవు, కానీ భద్రతను కొనలేవు. డబ్బుతో కొనలేనివి ఎన్నో ఉన్నాయి. విలువైన వాటిని భద్రంగా చూసుకోండి. ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక కల ఉంటుంది, కానీ చాలా కొద్ది మంది మాత్రమే ఎందుకు నిజం చేసుకోగలుగుతున్నారు? దానికి అసలు కారణం వారి కలను నిజం చేసుకోవడానికి చేసే ప్రయత్నంలో నిజాయితీగా ఉండకపోవటం. బద్ధకం, నిర్లక్ష్యం ఈ రెండే వారి ఓటమికి కారణమవుతున్నాయి. గెలిచిన వాడిని చూసి ఎడవకూడదు. వాడికి ఎవరూ కార్లు, బంగళాలు, డబ్బు తీసుకువచ్చి ఒళ్ళో పోయలేదు. అన్నీ కష్టపడి సంపాదించుకున్నాడు. నువ్వు కూడా నిజాయితీగా కష్టపడటం మొదలుపెట్టు. అన్నీ అవే నీ సొంతమవుతాయి. ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక బంధాన్ని కోరుకుంటారు. ఆ బంధంతో సంతోషంగా ఉన్నాము అనుకుంటారు, కానీ నిజంగా సంతోషంగా ఉంటున్నారా? ఆ బంధంలో నిజమైన మీకు స్థానం ఉందా? ఒక్కసారి ఆలోచించుకోవాలి. మనం మన సహజత్వాన్ని పూర్తిగా కోల్పోయి ప్రతి క్షణం ఎదుటి వాళ్ళ కోసమే సర్దుకుపోతూ అందులోనే సంతోషాన్ని వెతుక్కుంటున్నామా? అప్పుడు అది నిజమైన సంతోషం ఎలా అవుతుంది? మనసులో ఎక్కడో ఆ బాధ అలా మిగిలిపోయే ఉంటుంది. ప్రతి ఒక్కరూ వారితో బంధంలో ఉన్న వాళ్ళకి సమానమైన విలువ, గౌరవం ఇవ్వాలి. కొంతవరకు సర్దుకుపోవచ్చు, కానీ అదే జీవితం కాకూడదు కదా. ఎదుటివారి బాధ మనకి ఎప్పటికీ సంతోషం కాదని గుర్తుపెట్టుకోవాలి. తమ అభిప్రాయాలు, ఆలోచనలు వ్యక్తపరుచుకోవటానికి ఎలాంటి సంకోచం ఉండకూడదు. బంధం పసిపాప నవ్వంత స్వచ్ఛంగా ఉండాలి. అప్పుడే ఆ బంధం నిజమైన సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది. అలా లేనప్పుడు నీలా నువ్వు ఉండలేని బంధానికి విలువే లేదు. క్రమశిక్షణతో ఉన్నవాళ్లే వాళ్ళ జీవితాలలో స్వతంత్రంగా ఉండగలుగుతారు, లేదా వారి మనసుకు వాళ్ళు బానిసలుగా అవుతారు. మనసు కోరుకునే రకరకాల ఊహలను పొందడానికి చేసే ప్రయత్నంలో వాళ్ళు తమ జీవితాన్నే కోల్పోతారు. ఎవరూ క్రమశిక్షణను మీకు అలవాటు చెయ్యరు. మిమ్మల్ని మీరే క్రమశిక్షణలో పెట్టుకోవాలి. అప్పుడే జీవితం మీరు కోరుకున్నట్లుగా సంతోషంగా ఉంటుంది. మనసు చాలా చిత్రంగా ఉంటుంది. ఎప్పుడో భవిష్యత్తులో చేయాల్సిన వాటిని ఇప్పుడే కోరుకుంటుంది. అంటే విద్యార్థిగా ఉన్నప్పుడు కేవలం చదువుకోవాలి, కానీ వాళ్ళకి ఆ చిన్న వయసులోనే బైక్ నడిపేయాలని, కారు నడిపేయాలని, ఇంకా ఏవేవో వాళ్ళని ఆకర్షిస్తూ ఉంటాయి. అదే వాళ్ళకి చిన్నప్పటి నుండే క్రమశిక్షణను అలవాటు చేస్తే వాళ్ళకి వాళ్ళ మనసును కంట్రోల్ చేసుకునే శక్తి ఉంటుంది. దానివల్ల వాళ్ళు లక్ష్యాన్ని సులువుగా చేరుకుంటారు. ఇదే సరి అయిన సమయం మీరు నిర్ణయించుకోవటానికి. ఇదే సరి అయిన సమయం మీరు మొదలు పెట్టడానికి. ఇదే సరి అయిన సమయం మీ లక్ష్యం మీద దృష్టి పెట్టడానికి. మీ చుట్టూ ఉన్న వారి కోసం ఆలోచించడం, వారి కోసం బతకడం పూర్తిగా మానేయండి. సరదాలు, కాలక్షేపాలు అన్నీ వదిలేయండి. ఎవరు ఏమన్నా పట్టించుకోకండి. ఒక్కటే గుర్తుపెట్టుకో, నువ్వు పడిపోతున్నా నిన్ను లేపటానికి ఎవ్వరూ రారు. ఓడిపోయినప్పుడు నీతో ఎవ్వరూ ఉండరు. అలాంటి వాళ్ళ కోసం ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకోకు. నిన్ను నీ లక్ష్యానికి దూరం చేసే అన్నిటికీ, అందరికీ దూరంగా ఉండు. నీకు నువ్వు దగ్గరగా ఉండు. ఓడిపోయేవాడి దృష్టి గెలిచేవాడి మీద ఉంటుంది.
గెలిచేవాడి దృష్టి తన లక్ష్యం మీదే ఉంటుంది. కష్టపడి పని చెయ్యి, ఎవరి నుండి ఏమీ ఆశించకు. నీ గురి నీ లక్ష్యం మీదే ఉంచు. క్రమశిక్షణతో కష్టపడి పనిచేస్తే నీ గెలుపును ప్రపంచం తెలుసుకుంటుంది. ఒక్కొక్కసారి గమ్యాన్ని చేరుకోవడం చాలా ఆలస్యం కావచ్చు, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, భూమిలో నాటిన వెదురు మొక్క విత్తనం భూమిపైన 1 సెంటీమీటర్ కూడా కనిపించకుండా 4-5 సంవత్సరాల పాటు భూమిలోనే ఉంటుంది. భూమి నుండి పైకి వచ్చిన క్షణం నుండి అతి తక్కువ రోజుల్లోనే అతి ఎక్కువ ఎత్తుకు ఎదుగుతుంది. అలాగే ఒక్కొక్కసారి గమ్యాన్ని చేరటం ఆలస్యమైన, చేరిన తరువాత పొందే గెలుపు యొక్క ఆనందం చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి తప్పకుండా ప్రయత్నం చెయ్యనేస్తాం. నేను చెప్పిన అంశాలు మీకు నిజమే అనిపిస్తే ట్రూ అని కమెంట్ చేయండి. మంచి విషయాలను అందరికీ షేర్ చేయండి. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.